హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని. ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిందనే ఒక వార్త కనిపిస్తుంది. ఏంటో అసలు ఇది అర్థం కావట్లేదు. పంచాయతీల ఓటర్ల జాబితాలు ప్రకటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిందట. ఓటర్ల జాబితా ప్రకటనకు 4 వారాల గడువు పొడిగించాలని ప్రభుత్వం కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తిరస్కరించింది. పంచాయతీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసిందట. సో ఏంటి దీనివల్ల మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. పంచాయతీ జాబితా ప్రకటిస్తుంది. తప్పేముంది? సో అంటే ఒకవేళ మార్పులు, చేర్పులు ఏదైనా చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఏమైనా ఇచ్చిందా? ఓట్లు తీసేయటం ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయని ఓకే. సరే ఏది ఏమైనా సో సాక్షిలో రాసుకొచ్చారు ప్రభుత్వానికి షాక్ అని చెప్పి. యా ఓకే. సో పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే రేపు అసలు ఏమిటి ఎవరి సత్తా అన్నది తెలిసిపోతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ ప్రజలకి సో ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్ యూ.